హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మినియన్స్ అండ్ మాన్స్టర్స్ యానిమేటెడ్ మూవీ ఎలా ఉందని తెలుసుకుందాం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే ఈ మూవీ ఎలా అనిపించిందంటే ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఓకేగా అనిపించింది. మినియన్స్ మూవీలో ఫన్ ఉన్న ప్రీవియస్ మూవీ అంత అయితే మాత్రం అనిపించలేదు. స్టోరీ ప్లాట్ ఏంటంటే మినియన్స్ ఒకరికి సేవ చేయాలని వాళ్ళని కమాండ్ చేసే లీడర్ కోసం వెతుకుతూ ఉంటాయి. అదే టైంలో ఒక మూవీలో యాక్ట్ చేయడం మినియన్స్ ఫుల్ గా రిచ్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచే కంప్లీట్ గా మినియన్స్ వాళ్ళ గోల్స్ ఏంటనేది చూపించారు. మూవీస్ లో అనుకోకుండా యాక్ట్ చేయడం వల్ల మినియన్స్ లో ఒక మినియన్ కి డైరెక్టర్ అవ్వాలి అనే ఆశతో కొన్ని మాన్స్టర్స్ ని హాలీవుడ్ కి తీసుకువస్తాయి. అవి ఆ సిటీకి వచ్చాక ఏం జరిగింది, మినియన్స్ ఏం చేశాయి అనే విషయాన్ని ఫన్నీగా చూపించారు. మూవీ చూసినంత సేపు ఫన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఓల్డ్ మూవీస్ అంత రేంజ్ లో నవ్వుకోలేదు. బట్ నచ్చింది, కాసేపు సరదాగా నవ్వుకున్నా. మినియన్స్ చేసే చిన్న చిన్న థింగ్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా భలే నవ్వు తెప్పిస్తాయి. చాలా మంది కార్టూనే కదా అనుకుంటారు. బట్ ఈ మూవీ ఎంతలా నవ్విస్తుందంటే రెగ్యులర్ మూవీస్ కూడా ఇంత నవ్వు రాదు, అంతలా నవ్విస్తాయి. మినియన్స్ మూవీలో పీక్ లో నవ్వుకున్నది రైస్ ఆఫ్ గురు. చాలా ఫన్ ఉంటుంది. ఈ మూవీ ఆ మూవీ అంత ఉండదు, కానీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. మినియన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగుంటాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఫన్ రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అక్కడక్కడ స్లో అనిపించిన నెక్స్ట్ సీన్స్ లో మంచిగా నవ్విస్తుంది. మస్ట్ వాచ్ అనే చెప్తాను. ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.75/5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.